ఇరాన్ మీద యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రకటించిన ట్రంప్‌కి ఇరాన్ షాక్ ఇచ్చింది. అమెరికాలోని 7 రాష్ట్రాల్లో వాళ్ళు వాటర్ సప్లైని ఇరాన్ ఆపగలిగింది. సో, ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. సో, దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్ అమెరికాలో ఉన్న 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా వాటర్ సప్లైని ఆపగలిగిందని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. మరి ఎలా ఆపగలిగింది? ఇలా వాటర్ సప్లైని ఆపగలిగిన ఇరాన్ రేపటి రోజు ఫ్లైట్‌లని, ట్రైన్‌లని ఇవన్నీ కూడా ఆపగలదా? అసలు ఇది ఎలా చేయగలిగింది? మరి దీని పట్ల అమెరికా, ట్రంప్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? చాలా మందికి తెలియదు ఏంటంటే, అంటే మనకి ఎలా కలిగించారంటే, ఇరాన్ అంటే భయంకరమైన వెనకబడిన దేశం అని ముసుగులేసుకొని తిరుగుతుంటారు. మత్తతో పిచ్చోళ్ళు వాళ్ళు హ్మ్. ఇలాగా ఒక ఇమేజ్ మనకి మొన్నటి వరకు క్రియేట్ చేశారు. అయితే యుద్ధం తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. వాళ్ళు టెక్నాలజీగా చాలా అడ్వాన్స్ ఉంటారని, ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, దాంట్లో ముఖ్యంగా స్త్రీలు కూడా చాలా దేశాల కంటే ఇంక్లూడింగ్ అమెరికా కంటే కూడా హైయర్ ఎడ్యుకేషన్లో స్త్రీల శాతం అక్కడ చాలా ఎక్కువ ఉందని ఇవన్నీ యుద్ధం తర్వాత బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఆల్రెడీ FBI పర్సనల్ కాసిఫ్ పటేల్, కాష్ పటేల్ అంటారు ఆయన్ని, కాష్ పటేల్ వెబ్సైట్ని కూడా వీళ్ళు హ్యాక్ చేయగలిగారు. పర్సనల్ దీన్ని కూడా కంప్యూటర్ని హ్యాక్ చేయగలిగారు ఇరాన్ వాళ్ళు. సో ఇరాన్ ఇప్పుడు అమెరికాలో చాలా సిస్టమ్ని హ్యాక్ చేయగలిగిన పరిస్థితి ఉంది. ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్ 0 డే అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, నా లిమిటెడ్ సిరీస్ అంటారు. అది వచ్చి నా ఫేవరెట్ యాక్టరు రాబర్ట్ డీనీరో చేశాను. నేను మొత్తం చూసాను. అందులో కూడా ఏంటంటే మొత్తం అమెరికన్ సిస్టమ్స్ అంతా హ్యాక్ చేసేస్తారు. 0 డే అయిపోతుంది. అంటే ఫ్లైట్లు, తర్వాత ట్రైన్స్, ఇప్పుడు ట్రైన్ వెళ్తూ ఉంటుంది, హ్యాక్ అయిపోతుంది. ఒకే ట్రాక్లో 2 వచ్చేస్తాయి. సో ఇలాగనమాట యాక్సిడెంట్లు జరిగిపోయి వందల వేల మంది చనిపోతారు. సో అంటే ఇప్పుడంతా కూడా మనం ఇంటర్నెట్ మీద ఆధారపడి, GPS ఇంటర్నెట్ల మీద ఆధారపడి వ్యవస్థలు నిర్మించుకున్నాం. అవి కానీ హ్యాకింగ్ గురైనాయనుకో మొత్తం విధ్వంసం జరిగిపోతుంది. బాంబులు వేయాలని వల్ల ఇవి చేయగలిగితే చాలు. ఇప్పుడు ఇరాన్ ఆ పనిలో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం 9 రాష్ట్రాల్లో, 7 రాష్ట్రాల్లో, అమెరికాలో ఉండే 7 రాష్ట్రాల్లో వాటర్ సప్లై సిస్టమ్స్ ఉంటాయి. అవి హ్యాకింగ్ గురైనాయి. ముఖ్యంగా మిన్నసోటా అండ్ మిన్నసోటాలో ఒక 30 మున్సిపాలిటీస్ పరిధిలో ఈ వాటర్ సిస్టమ్స్ని వీళ్ళు సైబర్ అటాక్స్ చేశారని చెప్తున్నారు. అలాగే మిచిగన్లో 9 వాటర్ సిస్టమ్స్. ఈ 2 రాష్ట్రాలు ఎక్కువైంది. మొత్తంగా ఓవరాల్గా అయితే 7 స్టేట్లలో ఈ జరుగుతుంది. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మిన్నసోటాలోనే మిసిసిపి స్టార్ట్ కూడా అక్కడ నుంచి అవుతుంది అనమాట. సో అక్కడంతా కూడా ఈ వీటి మీద వాటర్ ఇవి ఉంటాయి. వాటిని ఏమంటారంటే ప్రోగ్రామబుల్ లాజిస్టిక్ కంట్రోలర్స్ అంటారు. ఈ ప్రోగ్రామబుల్ లాజిస్టిక్ కంట్రోలర్స్ని వీళ్ళు హ్యాక్ చేశారని చెప్తున్నారు. సో ద వాటర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ వాటర్ ఐజాక్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేశారు, మా సిస్టమ్స్ గురైన మాట నిజమే, బట్ మేము రెస్టోర్ చేయగలిగామని. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అలర్ట్ కూడా వాళ్ళు ప్రకటించారు, అన్ని వాటర్ సిస్టమ్స్ జాగ్రత్తగా ఉండాలని. సో ఇది ఎందుకు జరిగిందంటే మొన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్లస్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు 1.5 hour మీటింగ్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య వైట్ హౌస్లో. జరిగిన తర్వాత ట్రంప్ అంతకుముందు కూడా ఇస్తున్నాడు, తర్వాత కూడా పదే ఏం చెప్తున్నాడంటే, నిన్న కూడా ఏం చెప్పాడంటే, మేము ఇరాన్ మీద చాలా తీవ్రంగా ఉండబోతుంది, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అంత పెద్ద నష్టం ఇరాన్కి ఇప్పుడు జరుగుతుందని కూడా ఆయన ప్రకటించాడు. ప్రధానంగా వాళ్ళు పవర్ ప్లాంట్స్, తర్వాత బ్రిడ్జెస్, ఆయిల్ రిఫైనరీస్, తర్వాత ఏమో ఈ వాటర్ డీసాలినేషన్ ప్రాజెక్ట్స్, వీటి మీద అటాక్ చేయాలనేది, అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేయాలనేది ఇప్పుడు టార్గెట్ ట్రంప్కి. ఇది జరిగితే ఇరాన్ ఏం చేస్తుంది, ఇది జరిగితే మేమేం చేయబోతున్నాం అనేది వాళ్ళు ముందే ఒక ప్లాన్లో ఉన్నారు ఎప్పటి నుంచో. వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి ఇంటర్నేషనల్ ఎకనామీని స్తంభింపజేయడం. అందుకోసం ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హార్మూజ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ట్రంప్ ఎన్ని చేసినా కూడా ఇప్పటికి కూడా స్టేట్ ఆఫ్ హార్మూజ్ని ట్రంప్ ఆ మధ్య ఎంత ప్రగల్భాలు పలికాడంటే, మేము మా దూరంలో తీసుకుంటాం, మేమే సప్లై చేస్తాం, పంపిస్తాం, మీరు మాకు 2% ఇవ్వాలని కూడా. అదేదంటారు, ఆలు లేదు సూళ్ళు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని
అలాగా అతను ఏమీ చేయలేక ముందే చేసినట్టుగా కలగని చేసినాక 2% ఇవ్వమని అడిగారు. నిజానికి ఇప్పటికి కూడా హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. అది వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అప్పుడే చెప్పాడు, మనం వాళ్ళ ఇరాన్ కంప్లీట్గా నేవీని ధ్వంసం చేసినా వాళ్ళ దగ్గర ఒక డ్రోన్ ఉన్నా కూడా షిప్పుల్ని పోకుండా ఆపగలరు ఆ డ్రోన్తో కొట్టేసి అని చెప్పగలిగాడు అతను. సో ఇప్పుడు అది ఉంది. రెండోది ఏంది, బాబెల్ మండప్ అని రెడ్ సీలో ఒక ఇట్లాంటి ఒక చోక్ పాయింట్ ఉంది, అక్కడ ఆల్రెడీ ఆపడం మొదలుపెట్టారు. ఈ రెండు ఆపితే 35% ఆఫ్ ఆయిల్ అనేది ఆగిపోతుంది ప్రపంచానికి అందకుండా. అప్పుడు గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి, వీళ్ళు గల్ఫ్ దేశాల మీద అన్నిటి మీద కూడా దాడులు మొదలు పెడతామని అనౌన్స్ చేశారు ఇరాన్. సో అందుకని నిన్ననే అమెరికా ఎంబసీలన్నీ కూడా దాదాపు ఒక 10-12 దేశాలు, మిడిల్ ఈస్ట్ ఎంబసీలు అంటే గల్ఫ్ దేశాలు 6, అవి కాకుండా జోర్డాను, ఈజిప్టు, ఇజ్రాయిలు, తర్వాత లెబనాను, ఈ వీటిలో ఉండే అమెరికన్ ప్రజలంతా కూడా మీరు అమెరికాకి వచ్చేయండి, ఆ దేశాలని ఖాళీ చేయండి అని కూడా అలర్ట్ పాస్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తుంది, అది కూడా ప్రపోర్షనేట్గా అటాక్ చేస్తామని చెప్పారు ఇరాన్ వాళ్ళు. ప్రపోర్షనేట్ అంటే నువ్వు మా విద్యుత్ మీద చేస్తే మీ గల్ఫ్ దేశాల్లో విద్యుత్తు, నువ్వు మా ఆయిల్ మీద చేస్తే వాళ్ళ ఆయిల్, నువ్వు మా వాటర్ శాలినేషన్ చేస్తే మేము వాటర్ శాలినేషన్, ఇలాగే చేస్తామని చెప్తున్నారు. ఇది జరిగితే అమెరికా ప్రజలకు ఇబ్బంది కాబట్టి వాళ్ళు వచ్చామన్నారు. సో అంటే ఇరాన్ ఏం చేస్తుందంటే హారిజాంటల్గా ఎక్స్పాండ్ చేయడం, అంటే వారిని అన్ని ప్రాంతాలకి విస్తరింపజేసేయడం, అది అమెరికాకి ఇబ్బంది అవుతుంది, అమెరికాకైనా ఇజ్రాయిల్ అయినా. దాన్ని హారిజాంటల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద వార్ అంటారు. రెండోది వెర్టికల్ అనేది ఈ అమెరికన్ పౌరుల మీద, వీళ్ళ మీద, అమెరికన్ స్థావరాల మీద దాడులు చేయడం, ఎకనామిక్గా చోక్ పాయింట్స్ని కంట్రోల్లోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే వెర్టికల్ అంటే మోర్ ఇంటెన్సిఫై చేయడం. ఈ రెండు ఇరాన్ చేయాలి, ఎందుకంటే డైరెక్ట్గా ఇరాన్ ఎదుర్కోదు కాబట్టి. సో దాంతో ఇప్పుడు ట్రంప్ దిగి వచ్చాడు, మళ్ళీ మార్నింగ్ ఇంకొక ప్రకటన చేశాడు. అదేంటంటే యుద్ధాన్ని నేను విరమిస్తున్నాను, ఇరాన్ నన్ను అడుక్కునింది, ఇరాను తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అడుక్కున్నాయి కాబట్టి నేను విరమిస్తున్నాను అనేది ఒక ప్రకటన చేశాడనమాట. అంతకుముందేమో లాక్డ్ అండ్ లోడెడ్ అండ్ రెడీ టు గో అగైన్స్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అన్నాడు. దాని తర్వాత ఇప్పుడేమో బేస్డ్ ఆన్ దిస్ రిక్వెస్ట్ ఐ హ్యావ్ అగ్రీడ్ ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్ అంట. ఇతనేదో ప్రపంచాన్ని గురించి ఆలోచించేవాళ్ళలాగా. సో అని చెప్పి ఇప్పుడు మేము డీల్కి రెడీ అవుతున్నాం అని చెప్తున్నాడు. అంటే ఇతను మార్నింగ్ డీల్ అంటాడు, నైట్ యుద్ధం అంటాడు, మళ్ళీ మార్నింగ్ ఇంకేదో మాట్లాడతాడు, అలాగే జరుగుతుంది. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే ఇదంతా నా కంట్రోల్లోనే ఉంది, నేనే నిర్ణయాత్మక శక్తి అని చెప్పడానికి నమ్మిస్తుంటాడు. ఎవరు నమ్మరు, అది వేరే విషయం. మేబీ అతను నమ్మించుకోవడానికి ఒక డిల్యూజనల్ అంటారు, భ్రమలు విభ్రమలు అంటారు తెలుగులో, అట్లాంటి భ్రమలు విభ్రమల్లో ఉన్నట్టుగా ఉన్నాడు ఇతను ఎప్పటి నుంచో. ఇప్పుడు మళ్ళీ యుద్ధం ఆపాడు ఇందాక. మరి ఇది ఎన్ని రోజులకి ఆపుతాడు, మళ్ళీ మండేకి రేపు స్టాక్ మార్కెట్లో ఓపెన్ చేసినాక మళ్ళీ యుద్ధం అంటాడా తెలియదు మనకి. ఇప్పుడైతే ప్రజెంట్ యుద్ధం ఆగినట్టు ఇప్పటికీ. ఇది ఎందుకంటే ఎప్పటికి యుద్ధం ఆగిందో ఎవడికి తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోజుకి యుద్ధం ఆగింది, చర్చలు మొదలైనాయి అని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.